జై శ్రీరామ్ అండి. గుంటూరు జిల్లాలో గుంటూరులో విపరీతమైన కుండపోత వర్షం పడి అంతా జలమయ జలమయమయ్యి రోడ్లన్నీ మునిగిపోయినాయని చెప్పి న్యూస్లో చూపిస్తున్నారు. గుంటూరు కూడా మాది కాబట్టి చెప్తున్నాను. ఆడవాళ్ళు పొలంలో పనులకెళ్ళి వస్తూ పాపం వర్షం పడుతుంది కదా అని రెయిన్ కోట్ కూడా వేసుకున్నారు తడవకుండా. కానీ పిడుగు పడి 4 మహిళలు చనిపోవడం జరిగింది గుంటూరు జిల్లాలో. చెప్పొచ్చేది ఏంటంటే, ఈ మధ్యన టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మన ఫోన్లకే పలానా చోట పిడుగులు పడే అవకాశం ఉంది, భారీ వర్షం పడే అవకాశం ఉందని మనకి మెసేజ్ వచ్చేస్తుంది. ఇలా పొలం పనులకి వాటికి వెళ్ళే మహిళలు కానీ పురుషులు కానీ దగ్గరలో చెట్ల దగ్గర కానీ ఇలా రోడ్ల మీద కానీ కాకుండా ఇంటికి వెళ్ళిపోవాలనే తొందర కూడా కాకుండా వర్షం తగ్గి అన్ని ఉరుములు మెరుపులు తగ్గిన తర్వాత ఇళ్ళకి వెళ్ళండి. ఏదో ఒక ఇల్లు ఉంటుంది కదా, అక్కడ చక్కగా కూర్చోండి ఒక చోట. అంతేగాని ఇలా రోడ్డు మీద చెట్ల దగ్గర ఆగితే ఆ పిడుగులు పడి 4 మహిళలు ఆడవాళ్ళు ఎంత కుటుంబానికి అవసరం అనేది మనందరికీ తెలుసు. ఈ కుటుంబంలో ఆడవాళ్ళు లేకపోతే హస్బెండ్ పరిస్థితి, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండకుండా పోతారు. ఆలోచించండి ఆడవాళ్ళు కూడా. నుంచోండి ఒక చోట ఎక్కడన్నా చక్కగా మంచి ఇల్లు ఇంటి దగ్గర. లేదు అంటే చక్కగా ముందే పనులకి వర్షాలు ఉరుములు మెరుపులు అన్నప్పుడు ఒక అరగంట ముందే పని ముగించుకుంటే బాగుంటుంది. ఓకేనా?